మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి యెషయా దేవుని వాక్యాన్ని అందిస్తాడు. దేవునికి స్తోత్రం, ప్రభునామములో వందనాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, ఎప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పాదాలకి స్తోత్రాలు. నీ మహాప్రేమ దయని బట్టి, మా ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి కూడా వందనాలయ్యే స్తోత్రాలు. చిన్న ప్రభా, ఈ దేవా మా జీవితాలు బరుదిచ్చావు, మా ప్రాణపాతి ఇచ్చైనా మమ్మల్ని సజీవులకు ఉంచుకున్న విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ దినం తిరునాళ్ళ పనులు అయినా ఉపవాసం కలిగి ఉంటుండగా ఈ కుడు సమస్త మరి దైత్యమని ప్రాకృతపడైనా కూడా వచ్చిన పది పెట్టి కూడా దీవిస్తానైనా ఇంత పాడదారు మయంపరిచాం. నేను కనపరిచిన విధానం బట్టి కూడా 19 స్తోత్రాలు. దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవా దేవా, నన్ను కూడా ప్రభా నీ దేవా, నన్ను కూడా సిరిసాటు మరి పోసుకోండి అయినా నీ నోటి పొరకు మాత్రం వండుకోండి. నీ మెల్లని స్వరంతో మీరే మాట్లాడి మహిమ తీసుకోమని ప్రార్థించాం. వృద్ధాపులను మా శక్తిని బాగా దయచేయండి, నిలబడి శక్తిని దయచేయమని, ప్రోత్సాహం దయచేయమని ప్రార్థన. మీరే మాట్లాడి మహిమ తీసుకోమని ప్రభా దేవానిలో సహాయం తెచ్చామని యేసునామమున ప్రార్థించి అడిగి వేడినావు తండ్రి, ఆమేన్. ఇక్కడ యోవేలు ప్రవక్త మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 12వ వచనంలో, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వముగా తిరిగి నా యొద్దకు రండి అని యెహోవాకు సెలవిచ్చారు పిల్ల. అంటే యోవేలు అనగా మనం చూసినప్పుడు యెహోవా దేవుడని, లేక ఆజ్ఞాపించేవాడని, తన చిత్తము చేయవాడని అర్థం ప్రియ. అంటే యోవేలు తన జీవితంలో కూడా ఎలా ఉన్నాయంటే, ఇక్కడ మనం చూసినప్పుడు యోవేలు ప్రవక్త కూడా ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని అడిగిన మాటగా ఉన్నాడు కూడా. అయితే మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని బిడ్డలు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కారవాలి. అంటే మన జీవితాలు ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డలు అంటే నమ్మిన బిడ్డలు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం కన్నీరు కడిచేవారుగా ఉండాలి ప్రియ. ఇంకా పశ్చాత్తాపడాలి. విరిగిన ఉదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకం నుండి మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడంటే మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే పశ్చాత్తాపడాలి, కన్నీరు విడవాలి. కన్నీరు విరిగిన వద్దు ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుడు పరలోకం నుండి అయినా మన ప్రార్థన ఆలకిస్తాడు ప్రియ. కనుక ఆ విధంగా దేవుని నమ్మిన బిడ్డలు పట్టుదలతో మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రియ. ప్రార్థన చేస్తే దేవుడు బలమైన రీతిగా మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. ఎందుకంటే మనం కన్నీరు విడిచినప్పుడు మన శక్తిమంతైన దేవుడు మనకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విరిగినతో ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుడు ఆలకించి అన్ని కూడా సహాయం చేసేవాడుగా ఉంటాడు. కనుక యోవేలు ప్రవక్త చెప్పిన విధంగా 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడవాలి. ఒకటి కన్నీరు విడవాలి, రెండోది దుఃఖించాలి, మూడోది మనం చూసినప్పుడు మనపూర్వంగా దేవుని వద్దకు రావాల్సిన వారిగా ఉన్నారు. ఆ విధంగా మనం మొట్టమొదట కన్నీరు విడుస్తాలి. ఎక్కడ మనం కన్నీరు విడవాలంటే దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించేవాడుగా, శక్తించేవాడుగా, బలాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు ప్రియ. ఇప్పుడు మొట్టమొదటి కన్నీరు ఎడవాలి. ఎవరైనా సరే మనం దేవుని సన్నిధిలో ప్రాధేయపడి
పశ్చాత్తాపడి కన్నీరు కార్చేవారుగా ఉండాలి ప్రియ. ఒక రాజును మనం జ్ఞాపకం చేసినప్పుడు ఆ రాజు కూడా కన్నీరు విడిచినవాడుగా ఉన్నాడు ప్రియ. అంటే మొట్టమొదట రాజు పేరు విజయ మహారాజు. అయినప్పుడు కూడా అతను ఎలా ఉన్నాడంటే తను యవనకాలంలోని ఆ రాజు 25 సంవత్సరాలు రాజు అయిన తర్వాత 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన వాడుగా ఉన్నాడు ప్రియ. అయితే వరకు అతనికి ఏమొచ్చిందంటే మానకమైన రోగం కలిగింది కూడా. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో ఉన్నవాడే, దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధపరిచిన వాడు, దేవుని పరిశీలి చేసిన వాడుగా ఉన్నాడు. కానీ రాజు అయితే పశ్చాత్తాపడి ఆయన ఇక్కడ మానకం రోగం వచ్చేదని ఆయన దిగులు చెందకుండా ఆయన దేవుని కన్నీరు గడిచిన వాడుగా ఉన్నాడు కూడా. అందుకని యెషయా కూడా 38వ కీర్తనలోనే 1వ అధ్యాయం 35వ కీర్తన 38వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో యెషయా గ్రంథము 38 1వ వచనం 2వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగా ప్రవర్తయు ఆమోజు కుమారుడు అయిన యెషయా అతని వద్దకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు, బతుకు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే తన జీవితంలో ఎలా ఉందంటే మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కనుక ప్రవర్త ఆమోజు కుమారుడు అయిన యెషయా వచ్చి అయ్యా నువ్వు మరణమవుతున్నావు, బతుకు నీళ్ళు చక్కబెట్టుకొని యెహోవా దేవుడు సెలవిచ్చినప్పుడు కూడా దేవుడే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఇక్కడ రాజు అయినప్పుడు కూడా తను ఎలా అంటే ఇక్కడ మనం చూసినప్పుడు అతడు గోడ తట్టు తిప్పుకున్నాడు. అంటే రాజు అయినా కూడా రాజు నాకు వచ్చిందని అనుకోలేదు. కానీ ఆయన ఏం చేసింటే అతడు గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థవంతుడై సత్యంతో నేట్లు జరిగించను, సత్యం నీ నేట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలం సమస్తం జరిగించను, కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని విజయ కన్నీళ్లు కార్చిన వాడుగా ఉన్నాడు ప్రియ. ఎందుకంటే గోడ తట్టు తిప్పుకోవడం అంటే తను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు ప్రియ. తగ్గించుకొని ఏం చేస్తాడంటే యథార్థవంతుడై, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు రాజుగా ఉన్నప్పుడు కూడా యథార్థవంతుడై ఉన్నాను, సత్యంతో నేను ఇట్లు నడుచుకుంటాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము జరిగించును, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన కన్నీళ్ళు విడిచిన వాడుగా ఉన్నాడు ప్రియ. కన్నీళ్ళు విడిచిన వల్ల విడుస్తూ దేవునికి ప్రార్థన చేసినాడు ప్రియ. 4వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవాకు యెషయా ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను. వెంటనే కూడా ఇక్కడ మనం చూసినప్పుడు నువ్వు తిరిగి విజయ వద్దకు పోయి అతను ఇట్లాను నీ పితడైన దావీదు రామును దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చింది అనగా నీవు కన్నీళ్ళు విడుచుట చూసి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. చాలు. ఇక్కడ ఈ వాక్య భాగాలు మనం చూసినప్పుడు ఆయన తన మరణకరమైన రోగం వచ్చినప్పుడు వెంటనే కూడా గోడ తట్టు తిప్పుకున్నవాడుగా ఉన్నాడు ప్రియ. యెహోవా యథార్థవంతుడై, అంటే ఇక్కడ ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడై సత్యంతో నేను నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేట్లు జరుగుతును, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన కన్నీళ్ళు విజయ మహారాజు కన్నీళ్ళు విడిచిన వాడుగా ఉన్నాడు ప్రియ. వెంటనే కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన యెషయా పోయి యెహోవాకు యెషయా ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చను, నీవు తిరిగి విజయ వద్దకు పో, అతనితో ఇట్లము నీ పితడైన దావీదు నాకును యెహోవా నీకు సెలవిచ్చింది అనగా నీవు కన్నీళ్ళు విడుస్తుంది, నీ ప్రార్థన అంగీకరించున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనం కూడా ఎలా ఉన్నాయంటే దావీదు ఇక్కడ మనం విజయ మహారాజు మాదిరిగా మనం కూడా ఎలా కన్నీళ్ళు విడిచేవారుగా పట్టుదలతో విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని ఇక్కడ ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాయంటే 15 సంవత్సరాలు ఆయుష్కాలం చేసిన వాడుగా ఉన్నాడు. కనుక తన జీవితంలో కూడా ఇక్కడ మన జీవితంలో రాజు అయినప్పుడు కూడా తను ఏం చేశాడంటే కన్నీళ్ళు విడిచుకోవడానికి ఆయన దేవుడు ప్రార్థన ఆలకించేంటే ఆయన మంచి ఆయుష్కాలను 15 సంవత్సరాలు పొడిగించిన వాడుగా ఉన్నాడు. ఇంకా ఈ పట్టణము కాపాడుతూ నిన్ను నీ పట్టణం ఆశీర్వాద విడిపిస్తానని చెప్పాడు. ఇక్కడ మనం చూసినప్పుడు కూడా ఆయనకి ఏం చేయంటే కన్నీరు కాల్చిన వల్ల మొట్టమొదట ఆయన ఆయుష్కాలం దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చిన వాడుకున్నాడు. ఈ పట్టణం నేను కాపాడుతూ నిన్ను ఈ పట్టణంలో
ఆశీర్వాద స్థితిలో పడకుండా నేను విడిపిస్తానని ఆ కళాఖండిగా చెప్పినవాడుగా ఉన్నాడు కూడా. అందుకని ఇక్కడ కన్నీరు కాస్త వల్ల ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే, ప్రభు దేవుడు విజయమహారాజు 5 కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. మొట్టమొదట దేవుడు కన్నీరు కాస్త వల్ల 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు, అంటే ఆరోగ్యం ఇచ్చాడు. ఇక్కడ ఇంకా మనం చూసినప్పుడు ఆశీర్వాద చేతులు పడకుండా విడిపించిన వాడుగా ఉన్నాడు ఇక్కడ. అంతే కన్నీరు కాస్త వల్ల ఏం చేశాడంటే, మనం చూసి ఆశీర్వాద చేతులు పడకుండా అతన్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. మూడోది నెమ్మది ఇచ్చాడు, అంటే మనకన్న రోగులు ఉన్నప్పుడు కూడా కన్నీరు కాస్త వల్ల ప్రభు ఏం చేశాడంటే దావీదు ఇక్కడ యెషయా మహారాజుకి 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు, ఆశీర్వాద విడిపించిన వాడుగా ఉన్నాడు. మూడోది మనం చూసిన నెమ్మదిగా. నాలుగోది అయితే దేవుని యొక్క ప్రేమ చేత నా ప్రాణము నాశనం కుదిరిని విడిపించినాడు. అక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ చేత, అంటే మన దేవుడు ప్రేమించే దేవుడు కనుక, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు కనుక ఆ ప్రేమను బట్టి నా ప్రాణమునకు నాశనం గుట్టలో వచ్చి విడిపించిన వాడుగా ఉన్నాడు. నాశనం గుట్టం అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు పాతాళ లోకంలో పడకుండా అతన్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. ఐదోది మనం చూసినప్పుడు నీవేపు తట్టు నా పాపాలను నువ్వు పారవేసినావు, నేను తట్టు కూడా నా పాపాలను పారవేసినావని చెప్పాడు. అంటే దేవుని స్థాయిలో మనం కన్నీరు కాలిస్తే మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉంటామంటే హిజ్కియా మహారాజు మాదిరిగా మనకు ఆయుష్కాలం ఇస్తాడు, వృద్ధాప్యంలో ఆయుష్కాలం ఇస్తాడు, ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక మన ఉపవాసపాదాలు మనం చూసినప్పుడు మనం ఇప్పుడు కన్నీరు కాల్చినప్పుడు మనకు ఎప్పుడు ఇస్తాడంటే మనకు ఆయుష్కాలం దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. రెండోది మన ఆశీర్వాద చేతిలో కనుక మనం అపవాస చేతిలో ఉన్నప్పుడు ఆ చేతిలో నుంచి మనల్ని విడిపించేవాడుగా ఉంటాయి. ఎప్పుడు విడిపిస్తాడంటే మనం ఉపవాసపాదాలు వెళ్ళినప్పుడు కన్నీరు కాల్చినప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడంటే మన అపవాస చేతుల నుంచి కూడా మనం విడిపించేవాడుగా ఉంటాడు. నమ్మకం మూడేది మనసు నెమ్మదిస్తాడు. మనం నెమ్మదిగా ఉండాలంటే మనం కూడా హిజ్కియా మహారాజుగా పట్టుదలతో విశ్వాసంతో కన్నీరు కాస్తే మనకు కూడా ఏమిస్తాడంటే నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇచ్చే దేవుడుగా ఉంటాడు. నాలుగవది దేవుని యొక్క ప్రేమిస్తే నా ప్రాణం నాశనం కొంతలో విడిపించినాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మనం కూడా దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నాం కనుక, దేవుడు మనం ప్రేమించిన వాడు కనుక మనం కూడా మన ప్రాణాన్ని ఆ నాశనం కొంటలో వచ్చి మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. మనం భయపడే అవసరం లేదు. ఎందుకంటే మన కన్నీరు కష్టం వల్ల ఆ నాశనం పతాల్లో దిగిపోకుండా మనల్ని ఆయన రాజ్యంలోకి మనల్ని మా పతాల నుంచి మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. కనుక మన పాపాలు కూడా ఆయన మోసుకొని మన పాపాలని తీసివేసేవాడుగా ఉన్నాడు. అంటే తన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే విజయ మహారాజు కన్నీరు పట్టుదలతో విశ్వాసంతో కన్నీరు కాలిస్తే మనకు 5 కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. అందుకని 17వ వచనంలో కూడా మన 38-17 కూడా ఇవన్నీ కూడా 5 కార్యాలు ఉన్నాయి కనుక ఆ విధంగా మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు మహారాజు 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో కీర్తనకారుడైన దావీదు మహారాజు నేను మూలుగుతూ అలసి ఉన్నాను, 10 రాత్రి కన్నీరు విడుస్తున్నాను, నా పరుపు తేలజేస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోస్తున్నదని దావీదు మహారాజు చెప్పినట్టుగా. అంటే నేను మూలుగుతూ అలసి ఉన్నాను, నేను మూలుగుతూ అలసిపోయినప్పుడు కూడా ప్రతి రాత్రి కన్నీరు విడిస్తున్నాడు. అంటే దావీదు మహారాజు రాజు అయినప్పుడు కూడా తన జీవితంలో ఎప్పుడూ దేవించినప్పుడుగా మైపరిచినవాడుగా ఉన్నాడు. ఇంకా ప్రతి రాత్రి కూడా ఏ సమయం కూడా ఆ రాత్రి సమయంలో కన్నీళ్ళు విడిచిన వాడుగా ఉన్నాడు. కన్నీరు విడిచిన వల్ల నా పరుపు తేలజేస్తున్నాడు. ఆయన పరుపు ఏదో అంత కన్నీరు ఆయన దేవతలు కార్చిన వాడుగా ఉన్నాడు. నా కన్నీళ్ళ చేత నా పరుపు పుట్టుకొని పోస్తున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరి దావీదు మహారాజు ఏ విధంగా ఎంత ప్రయాసపడి కన్నీళ్ళతో ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆయన్ని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. 39వ కీర్తనలోనే 12వ వచనంలో కూడా 39వ కీర్తన 12వ వచనంలో యెహోవా నా ప్రార్థన ఆలకించుము,
నా మరుగు చెవిగ్గము, నా నా కన్నీరు కన్నీరు చూసి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును. నీ నీ పితలందరి వలె పరవాసనై ఉన్నానని దావీదు మహారాజు చెప్పినట్టు. అంటే యెహోవా నా ప్రార్థన ఆలకించము. దేవుడు మనకు ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడంటే మన కన్నీటితో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే వారికి ఉండాలి. ఎలా మొరపెట్టుకుంటే పట్టుదలతో విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని ఆలకించేవాడుగా ఉంటాడు. నా మరొక చెవిగ్యము, నా మరొక చెవిగ్యం అని దేవుడు అడిగినాక ఇంకా మనం కూడా ఎలా ఉండాలంటే ఒక సమస్య ఇచ్చినప్పుడు ప్రార్థన కన్నీటితో ప్రార్థించే వారు ఉండాలి. తర్వాత ఆయన మరొక చెవిగ్యాలి, నా మరొక చెవిగ్యం అని దేవుని సోదరు అడిగేవారుగా ఉండాలి. ఇంకా నా కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండకము. నా కన్నీళ్ళు చూసి నువ్వు మౌనంగా ఉండకయ్యా. నా దృష్టిను అతిథి వంటి వాడిని, నీ దృష్టికి ఎలా అతిథి వంటి వాడము. ఎందుకంటే ఈ లోకంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎటువంటి రాజులైన ఉండొచ్చు, కానీ మనందరూ ఎలా ఉన్నామంటే అతిథి వంటి వాడు అంటే గెస్టులుగా ఉన్నవారమే. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు కనుక మనం కూడా ఎలా ఉన్నాయంటే ఆ దావీదు మహారాజు ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆ విధంగా మీ దృష్టికి అతిథిగా ఉండేవారిగా ఉండాలి. ఇంకా నా పితరులందరి వల్లే నేను పరవాసి ఉన్నాను. నా పితరుల వల్ల నేను పరవాసినై ఉన్నాను దావీదు మహారాజు చెప్పారు. ఆ విధంగా మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటే కన్నీరు కార్చేవారుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనం ఎలాంటి లోకంలో ఉన్నప్పుడు తాత్కాలిక జీవితంలో ఉన్నప్పుడు కూడా మనం విశ్వాసంతో ఉన్నప్పుడు మన దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. ఆ విధంగా మనం కన్నీరు కారిస్తే ఇసుగా మహారాజు కన్నీరు కార్చాడు. ఆ విధంగా మనం కూడా యథార్థమైన కలిగి మనం కన్నీరు కారిస్తే అందరూ కూడా దేవుడు ఆలకించి అన్నిలో దేవుడు కృప చూపేవాడుగా ఉంటాడు. ఉండేది ఏ వేలపాటు చెప్పేవాడు రెండుది దుఃఖించాలి. మనం దుఃఖం కూడా వస్తాయంటే మన బాధలు ఉన్నప్పుడు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎటువంటి అనారోగ్యం వచ్చినప్పుడు దుఃఖం కలిగి ఉంటాం. అయితే దుఃఖంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం దేవుని సన్నిధిలో పాదైపడాలి. దేవుని సన్నిధిలో మనం పాదైపడే దేవుని అడిగేవారుగా ఉండాలి. అట్టుకొని నెహమ్యా గ్రంథంలోనే మనం చూసినప్పుడు నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా వారు చెరబట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుశ్రమలు నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి నాతో చెప్పారు. ఇక్కడ మనం చూసి వాక్యంలో ఇక్కడ నెహమ్యాను ఈ నెహమ్యాను మనం జ్ఞాపకం చేసినప్పుడు నెహమ్యానుగా ఓదార్చువాడు అని అర్థము. ఆయన పని ఏంటంటే రాజు యొక్క ముగ్గురిని అందించేవాడుగా ఉన్నవాడు. అంటే ఆయన జీవితంలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అందుకని వారు చెరపట్టిన వారు చేసిన వాళ్ళు ఆ దేశంలో బహుగా శ్రమను నిందన పొందుతున్నారు. మరియు ఇష్టమైన యొక్క ప్రకారం పడదోయబడినది. ఇక్కడ మనం చూసినప్పుడు దాని గుమ్మం అగ్ని చేత కాల్చబడి అని చెప్పిన నాతో నెహమ్యాతో చెప్పినప్పుడు అనేసి అంటే ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి వేడ్చి కొన్ని దినములు దుఃఖములు ఉపవాసం ఉండి ఆకాశమున దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మాట విన్నాడు. అంటే ఈ మాట అంటే యెరూషలేము యొక్క పగాలు పడదోయబడినది, అగ్ని చేత గుమ్మలు కాల్చివేయబడిన చెప్పినప్పుడు ఆ మాట విన్నప్పుడు కూడా ఏంటంటే నెహమ్యా అయితే నేను కూర్చుండి వేడ్చినాడు. ఆయన కూర్చుని వేడ్చి కొన్ని దినములు అంటే ఒక దినం అని చెప్పలేదు, కానీ 10 దినాలు చెప్పలేదు, 7 days అంటే కొన్ని దినాలు మాత్రం దుఃఖంతో ఉపవాసం ఉండి ఏం చేస్తాడంటే ఆకాశమైన దేవుడు మన దేవుడు ఎలాంటి అంటే ఆకాశమైన దేవుడు యెహోవా భయంకరమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించిన వారిని కటాక్షించే వారితో నిబంధన స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. అంటే నెహమ్యా జీవితంలో కూడా ఎల్లప్పుడూ దుఃఖంతో ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అంటే మన దేవుడు ఎలాంటివంటే ఆకాశమైన దేవుడు, భయంకరమైన గొప్ప దేవుడు. ఆయన నిన్ను అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేవాడు ఉన్నాడు. నీ ఆజ్ఞలు నడిచిన వారిని కటాక్షించ వారి నిబంధన స్థిరపరిచేవాడా అని
ఆ దేవునికి నెహమ్యా ప్రార్థన చేసిన వాటిగా ఉన్నప్పుడు, అంటే నీ చెవికి నీ నేత్రం తెలిసి నీ సన్నిధిని దివారాత్రుని దోసరైన ఇజ్రాయెల్ పక్షులు నీ ప్రార్థన అంగీకరించమని దేవుని అడిగిన వాడుగా ఉన్నప్పుడు కనుక చెవికి నీ నేత్రము తెరవండి, దేవుని తెరిచి నీ సన్నిధి దివారాత్రం దోసరైన ఇజ్రాయెల్ పక్షులు నేను ప్రార్థన అంగీకరించమని నెహమ్యా అడిగిన. నేను విరోధంగా పాపం చేసిన ఇజ్రాయెల్ పక్షంగా నేను ఏం చేస్తానంటే నేను దోషమును ఒప్పుకుంటున్నాను. అంటే తన జీవితంలో ఇక్కడ మనం చూసినప్పుడు నెహమ్యా కూడా ఎలా ఉన్నాయంటే మనం చూసినప్పుడు నేను విరోధంగా పాపం చేసిన ఇజ్రాయెల్ కూడా దుర్మార్గం ఉన్నారు, పాపంతో ఉన్నారు కనుక వారి పాపాలను కూడా నేను ఒప్పుకుంటున్నానని నెహమ్యా చెప్పినట్టు. ఇంకా నేను నా ఇంటి వారు కూడా నేను ఇంటి వారిని కూడా పాపం చేస్తున్నామని దేవుని అడిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆ విధంగా నెహమ్యా మాదిరిగా మనం కూడా ఎలా ఉన్నాయంటే దుఃఖంతో ఆయన ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మన పక్షముగా ఉంటే మన పక్షమున సంఘం పక్షముగా మన పక్షమున ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకని నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తిని, నీ ఎదుట నేను అసహ్యంగా ప్రవర్తించని నెహమ్యా ఇక్కడ 11వ వచనంలో 1వ అధ్యాయం 11వ వచనంలో కూడా యెహోవా చెవికి నీ దాసుడినైనా నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరిచేందు ఆనందించు నీ దాసుని మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నేను దయచూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుస్తున్నాను అని ప్రార్థన దేవుడు ఇక్కడ ఎవరు నెహమ్యా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అయ్యా యెహోవా చెవికి నీ దాసుడైన నా మాట నువ్వు ఆలకించని నెహమ్యా భక్తుడు ఆ దేవుని అడిగిన వాడుగా ఉన్నాడు. నీ నామను భయభక్తులతో కనపరిచేందును ఆనందించు నీ దాసుల మనను ఆలకించు. నీ దాసుల యొక్క మనం ఆలకించమని అడిగినప్పుడు ఈ దినమందు నీ దాసుల ఆలోచన సఫలపరచు, నాకు ఆలోచన సఫలపరిచి ఈ మనిషిని ఆయన దయచూపమని బతిమాలుకున్నట్టు అని దేవుని నెహమ్యాని దేవుడు అడిగి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కనుక ఆ విధంగా మన కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో మనకు ఎలా ఉన్నాయంటే నెహమ్యా మాదిరిగా మనం కూడా దేవుని భయభక్తులు కలిగి మనం ఎలా ఉండాలంటే నా ఎందుకు కనిపించమని అడిగినప్పుడు దేవుడు అన్ని కూడా కనిపించి మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో మనం చూసినప్పుడు ఏవేళ ప్రవర్తన ఎలా ఉన్నాయంటే మనం చూసినప్పుడు ఎప్పుడైనా ఉపవాసం ఉండి మొట్టమొదట ఆ కన్నీరు విడవాలి, రెండేది దుఃఖించాలి, మనపూర్వంగా దేవునికి రండని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ మనపూర్వంగా దేవునికి నాయకు రండని పిలిచిన వాడుగా ఉన్నాడు. ఇర్మియా భక్తులు కూడా 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినప్పుడు కూడా ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం ఇదే యెహోవాకు ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకు రావాలను, నువ్వు అటు ఇటు తిరుగుట మాని నీ ఏ క్రియలను నా సన్నిధిని తొలగించి సత్యం బట్టి న్యాయాన్ని బట్టి నీతిని బట్టి యెహోవా జీవతోడని ప్రమాణం చేసిన జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగునని ఆయనందే అతిశయపడతాము. ఇక్కడ మనము యెహోవాకి ఏంటంటే ఇశ్రాయేలు తిరిగి వారు ఉద్దేశించిన నా యొద్దకు రావాలను. ఎక్కడ రావాలంటే దేవుని యొక్క సన్నిధికి రావాల్సినగా అంటే మనం చూసినప్పుడు కన్నీరు విడిచినప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు ఎన్ని కూడా మనం బాగా ఒప్పుకున్నప్పుడు అయినా మనపూర్వకంగా నా యొద్దకు రండి అని ఎక్కడ పిలిచినా కూడా ఇశ్రాయేల్ మీ అందరూ కూడా తిరిగి నా ఉద్దేశం నా యొద్దకు రావాలను. ఇప్పుడు మీరు అటు ఇటు తిరగట్టు బాని మీ ఏకీలను సన్నిధి తొలగించుకోవాలి. అంటే ఇక్కడ ఇజ్రాయేల్ అయితే ఎలా ఉన్నాయంటే అటు ఇటు తిరిగిమాని నీ ఏకీలను నా సన్నిధి నుంచి తొలగించమని సత్యాన్ని బట్టి న్యాయం బట్టి ప్రమాణం నీతిని బట్టి యెహోవా జీవతోడని ప్రమాణం చేసిన
జనులు ఆయనలో తమ ఆశీర్వాదం కలుగునుకుందరు. ఆయన ఏంది అతిశయపడాలి. కనుక సత్యం బట్టి మనం, న్యాయం బట్టి కూడా, నీతిని బట్టి మనం యెహోవా జీవంతో ప్రమాణం చేసేవారుగా ఉంటాం. ఎందుకంటే మన దేవుడు సత్యమైన దేవుడు కనుక మనం కూడా దేవుడిని నమ్మిన తర్వాత మనం సత్యాన్ని బట్టి కూడా, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి యెహోవా జీవంతో మనం ప్రమాణం చేసేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన ముందు తమ ఆశీర్వాదం కలుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఆ దేవుని తిరిగి ఆయన వద్దకు వచ్చినప్పుడు కూడా మన అందరూ కూడా ఏంటంటే ఆశీర్వాదం ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక మనం ఆయన మీద అతిశయపడాలి, కానీ ఇతరుల మీద మనం అతిశయపడాలి. ప్రభువునే మనం రక్షించేవారుగా ఉండాలి. కనుక మనం ఎలా ఉన్నాయంటే మనపూర్వకంగా దేవుని రండి అని చెప్పినప్పుడు మనం మనసారా మనం దేవుని సన్నిధిలో ప్రదాయపడి ఆయన సన్నిధికి వస్తే మనకు గొప్ప మేలు దేవుడు దయచేసేవాడుగా ఉంటాడు. ఆదిగా మొదటి సమయంలో గ్రంథంలోనే 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా, మొదటి సమయంలో గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో, సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లైనను, మీ వృత్తముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకునేలా అన్ని దేవతలను, అప్షారోతులు దేవతలను మీ యొద్దను తీసివేసి పట్టుదలకి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయన సేవించడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోంచి మిమ్మల్ని విడిపిస్తాడు. చూసారా, సమూయేలు భక్తుడు ఇశ్రాయేలుతో ఇట్లైనను. ఇక్కడ సమూయేలు ప్రవక్త దేవుని స్వరం విన్నవాడు, ఆయన దేవుని భయభక్తులు కలిగిన వాడు కనుక సమూయేలు ఇశ్రాయేలుతో, దేవుని నమ్మిన వాడితో ఇశ్రాయేలు తెచ్చి ఇట్లను మీ హృదయంతో యెహోవా వద్దకు మలుకోవాలి. హృదయంతో ఎలా ఉండాలంటే దేవుని స్థితికి రావాలి. అంటే మనం పాపాలు క్షమించేవాడు ఉంటాడు కనుక మన పాపాలు దుర్మార్గుంటే అవన్నీ కూడా యెహోవా వద్ద మలుకుంటే మనం ఎలా ఉండాలంటే అన్ని దేవతలను, అప్సర దేవతలను మీ అద్దం తీసివేయండి అని సమయంలో ఇజ్రాయేలు ప్రజలు చెప్పిన కూడా తీసివేసి పట్టుదలకి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయన సేవించేవారుగా ఉండాలి. కనుక ఆనాటి ఇజ్రాయేల్ అయితే ఇజ్రాయేల్ పేరు అన్ని దేవతలు పూజించిన వారు ఉన్నారు. వర్షలో దేవతలను మధ్య తీసివేయమని చెప్పినప్పుడు అందరూ కూడా ఏంటంటే తీసివేసిన తర్వాత ఇక్కడ యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయన్ను సేవించేవారుగా ఉండాలి. ఆయన్ని మనం సేవించేవారుగా ఉన్నప్పుడు కూడా మనం విగ్రహం కూలినప్పుడు అన్ని జనంలో ఉన్నప్పుడు తీసివేసి మనం ఉన్నప్పుడు కూడా ఆయన్ని కూడా తీసివేసి మనం ఎవరిని సేవించాలంటే యెహోవాని మనం సేవించేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతి నుండి విడిపిస్తాడు. ఆ ఫిలిష్తీయుల చేతిలో ఆయన విడిపించే దేవుడుగా ఉంటాడు. కనుక ఆ విధంగా మనం లోకంలో అపవాది చేతిలో ఉన్నప్పుడు ఈ అన్ని దేవతలు పూజించకుండా ఇక్కడ నిజమైన దేవుడికి ప్రమాణం చేసి అందరూ కూడా ఏంటంటే అపవాది చేతులను పని విడిపించేవాడుగా ఉంటాడు. ఇక్కడ చివరిగా 4వ అధ్యాయంలోనే అందరు ఇశ్రాయేలు బయలుదేవతలను, అప్సర దేవతలను తీసివేసి యెహోవా మాత్రమే సేవించినారు. అంతటా ఇశ్రాయేలు అంటే అట్లా దేవుని యొక్క నమ్మిన బిడ్డలు ప్రజలు ఎలా ఉన్నారంటే బయలుదేవతను, అప్సర తీసివేసేవారుగా ఉన్నట్టు. అంటే దేవుని స్థితిలో ఎలా ఉన్నారంటే ఆ ఆయన దేవుని స్థానికి వచ్చినప్పుడు కూడా ఎన్ని కూడా ఆ ఫిలిష్తీయులు అక్కడ మనం వచ్చినప్పుడు బయలుదేవతను, అప్సరతను తీసివేసి యెహోవా మాత్రం వారు సేవించిన వారుగా ఉన్నారు. అంటే వారి జీవితాలు కూడా పశ్చాత్తాపడ్డారు. వారి జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడా వదిలిపెట్టేసి నిజమైన దేవుడికి ఆయన సేవించిన వారుగా ఉన్నట్టు. ఇక్కడ యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చూసినప్పుడు చివరిగా 2వ అధ్యాయం 13వ వచనంలో మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం కలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడి, తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపం కనుక మీ వస్త్రములు కాక మీ చింపుకొని ఆయన తట్టు తిరుగుడని సాగుతారు. ఇక్కడ మీ దేవుడే యెహోవా కరుణావాత్సల్యం గలవాడు. మన దేవుడు ఎలాంటి కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు. ఈ లోకంలో ఇవి కూడా ప్రేమించేవారు, కానీ మన దేవుడు కరుణ వాత్సల్యత కలిగిన వాడుగా ఉన్నాడు.
ఇంకా శాంతిమూర్తి అయిన దేవుడు మన దేవుడు శాంతి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అత్యంత కృపగలవాడి ఉన్నాడు. అత్యంత కృపగలిగిన దేవుడుగా ఉన్నాడు కనుక తన ఉద్దేశం కీడు చేయకూడదు. మనం అందరూ కూడా ఆ కీడు చేయకుండా పశ్చాత్తాపడాలి. ఎక్కడ పశ్చాత్తాపడాలంటే దేవుని సేవలో పశ్చాత్తాపడేటప్పుడు మేము వస్తున్నాం కాక మేము చింపుకొని ఆయన తట్టు ఎన్ని కూడా వదిలిపెట్టి ఆయన తట్టు తిరిగినప్పుడు మాత్రం దేవుడు అన్ని కూడా సహాయం చేసేవాడుగా ఉంటాడు కనుక ఏవేళ ప్రవక్త చెప్పినదిగా మనం ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి దుఃఖంతో ఆయన మనపూర్వంగా దేవుని వైపు చేస్తే మనందరూ కూడా ఆ కీడు చేయకుండా మనల్ని మన పాపాలు క్షమించి మన పుస్తకాలుగా నీతిగా చేసే ధన్యత దేవాది దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్య భాగాన్ని జీవించేవాడు.